బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ నోవాటెల్లో రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ప్రచారం తీరుని రాహుల్కి కాంగ్రెస్ నేతలు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన భారీ సభలు, తెలంగాణ షెడ్యూల్పై ఏఐసీసీ ముఖ్య నేతలు చర్చలు జరిపారు. నోవాటెల్లో రాహుల్ సమక్షంలో మాజీ ఎంపీ వివేక్ కుమారుడు వంశీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. వివేక్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి చేరారు. రాహుల్ సమక్షంలో వివేక్ కుమారుడు వంశీ కాంగ్రెస్ గూటికి చేరారు. వివేక్ కి కాంగ్రెస్ చెన్నూరు టికెట్ కేటాయించింది. వివేక్ కుమారుడు వంశీకి పార్లమెంటు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పరిస్థితులలో కేసీఆర్ని గద్దె దించాలి అని అంటే మనందరం కలిసికట్టుగా కష్టపడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులలో మీ సహకారం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మీ కుటుంబానికి, గాంధీ కుటుంబానికి ఉన్న బంధము, అనుబంధము తరతరాలుగా ఉన్నది. రెండో తరం, మూడో తరంలో కూడా మీరు గాంధీ కుటుంబంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని మేము చాలా సందర్భాలలో విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా స్వయంగా వివేక్ వెంకటస్వామి గారితో టెలిఫోన్లో మాట్లాడి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు వారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ను గద్దె దించుతుంది అని నమ్మి ఈరోజు మీకు తెలుసు ఇందిరాగాంధీ గారితో కానీ, రాజీవ్ గాంధీ గారితో కానీ, సోనియా గాంధీ గారితో కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారితో కానీ వారి కుటుంబానికి వివేక్ వెంకటస్వామి గారికి ఉన్న అనుబంధం, వీటన్నిటిని గుర్తు చేసుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చినాయి. వారు ఈరోజు తిరిగి కాంగ్రెస్ కుటుంబంలోకి రావడం ద్వారా వారి కుటుంబానికి వారు చేరుకున్నారు. సాధారణంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివేక్ వెంకటస్వామి గారిని కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానం మేరకు వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు కృతజ్ఞత తెలుపుకునే సందర్భం వచ్చింది. ఈ అత్యంత కీలకమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి శ్రీమతి సోనియా గాంధీ గారి, మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారి చేరిక కాంగ్రెస్కు తెలంగాణలో 1000 ఏనుగుల బలాన్ని తీసుకొచ్చింది. పరిస్థితులలో శంషాబాద్ నోవాటెల్లో రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ప్రచారం తీరుని రాహుల్కి కాంగ్రెస్ నేతలు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన భారీ సభలు, తెలంగాణ షెడ్యూల్పై ఏఐసీసీ ముఖ్య నేతలు చర్చలు జరిపారు. నోవాటెల్లో రాహుల్ సమక్షంలో మాజీ ఎంపీ వివేక్ కుమారుడు వంశీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. వివేక్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి చేరారు. రాహుల్ సమక్షంలో వివేక్ కుమారుడు వంశీ కాంగ్రెస్ గూటికి చేరారు. వివేక్ కి కాంగ్రెస్ చెన్నూరు టికెట్ కేటాయించింది. వివేక్ కుమారుడు వంశీకి పార్లమెంటు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, బీజేపీకి బిగ్ షాక్ తగిలినట్లుగానే తెలుస్తోంది. వివేక్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? శిరీష, తెలంగాణ బీజేపీకి కొత్త బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. బీజేపీ సీనియర్ నేత ఘట్టం వివేక్, ఆయన కుమారుడు వంశీ కూడా పార్టీకి రాజీనామా చేశారు. వీళ్ళిద్దరు కూడా రాహుల్ సమక్షంలో అస్సాం పార్టీలో చేరారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న వివేక్ కూడా కొంతకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇవాళ ఉదయం కూడా ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా ఫోన్ చేసినట్టు తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా ఆహ్వానించారు. తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీని కలవాలని కూడా ఖర్గే వివేక్ కు సూచించినట్టు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో కూడా కొంత తెలంగాణ బీజేపీకి షాక్ అనే చెప్పుకోవాలి. పెద్దపల్లి మాజీ ఎంపీగా, అదేవిధంగా తెలంగాణ బీజేపీ సీనియర్ నేత అయినటువంటి ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నాడు వివేక్ వెంకటస్వామి. మొత్తానికి కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. కేవలం 2 వ్యాఖ్యలతో ఆయన రాజీనామా లేఖను కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఉదయం 11:30 కూడా రాజీనామా చేసిన వివేక్ రాష్ట్ర కార్యాలయానికి లేఖ పంపాడు. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా ఇటు శంషాబాద్ కు సంబంధించి వివేక్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను గద్దెదించాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ లో చేరిన సందర్భంలో వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఎన్నికల్లో టికెట్ తనకు ఇంపార్టెంట్ కాదని కూడా వివేక్ స్పష్టం చేశాడు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా కూడా తాను పనిచేస్తాననేసి కూడా మీడియాతో మాట్లాడిన సందర్భంలో చెప్పాడు. వివేక్ వెంకటస్వామి చేరికలో కూడా కాంగ్రెస్ పార్టీకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అయిందనేసి కూడా పిసిసి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. దేశానికి గాంధీ కుటుంబం ఎంత అవసరమో తెలంగాణకు వివేక్ కుటుంబం కూడా అంతే అవసరం అనేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి వివేక్ కుమారుడు కూడా ఇటు వంశీ చెన్నూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి కూడా టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం స్వయంగా వివేక్ నే చెన్నూరు నుంచి పోటీ చేయాలని, అవసరమైతే ఎంపీ స్థానానికి సంబంధించి కూడా పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా తన కొడుకు అవకాశం కల్పిస్తా అనేసి కూడా రేవంత్ రెడ్డి వివేక్ చెప్పినట్టు తెలుస్తా ఉంది. కానీ కాంగ్రెస్ వివేక్ మాత్రం తన కుమారుణ్ణి చెన్నూరు నుంచి పోటీలోకి దింపే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి ఇది కమ్యూనిస్టులకు పొత్తులో భాగంగా కూడా చెన్నూరు అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తానేసి కూడా మొదట్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కమ్యూనిస్టులకు మాత్రం ఇంతవరకు పొత్తు కుదరలేదు. కేవలం ఇంకా ఒక్కటే రోజు రేపు 3వ తారీఖు నుంచి కూడా ఇటు నామినేషన్స్ ఉన్న నేపథ్యంలో కూడా కేవలం 48 గంటలు మాత్రమే ఉంది. దీంట్లో ఇప్పటికే కమ్యూనిస్టులు మాత్రం ఇప్పటికే ఒక డెడ్ లైన్ పెట్టి కూడా అవసరమైతే కాంగ్రెస్ పార్టీ స్పందించకుంటే మేము విడివిడిగా పోటీ చేస్తాం, అవసరమైతే సిపిఎం కలిసి పొత్తులో భాగంగా 2 పార్టీలు కలిసి కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కమ్యూనిస్టులతో పొత్తు లేకుంటే మాత్రం చెన్నూరు స్థానం మాత్రం వివేక్ కుటుంబానికి వెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తుంది. శిరీష, విక్రాంత్, ఎన్నికలు దగ్గర పెడుతున్న వేళ ఇటు మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు వివేక్ బీజేపీలో అసంతృప్తితోనే ఇటు కాంగ్రెస్ లోకి చేరారనుకోవచ్చా? కాంగ్రెస్ లో వాళ్ళకి ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ నుంచి? శిరీష, ఇప్పటికే మీరు అన్నట్టు ఇప్పటికే బీజేపీ పార్టీకి కూడా సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గతంలో కూడా వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా బీజేపీ పార్టీకి వెళ్ళడం జరిగింది. కానీ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గురించి మాత్రం ఇటు రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా వివేక్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ పార్టీకి వెళ్ళినటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా తిరిగి ఈ రోజు లేదంటే రేపు కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు మాజీ ఎంపీలైనటువంటి విజయశాంతి కావచ్చు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నేత పేరు కూడా వినిపిస్తా ఉంది. వాళ్ళు మాత్రం ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తిరిగి కాంగ్రెస్ గూటికి చేస్తున్న పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుందని చెప్పుకోవాలి. ఇప్పటికే నేతలంతా కూడా నేతల్ని ఎవరైతే ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వారి పైన అలిగినటువంటి నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వారిని కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేర్చుకోవాలనే ఆలోచన ఉంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఆయా జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో బీజేపీ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆ నేతల్ని కలిసి కూడా ఇటు తిరిగి కాంగ్రెస్ రావాలనే కూడా ఇప్పుడే సంప్రదించినటువంటి పరిస్థితి కూడా తెలుస్తా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.